ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. బాబాగారి వ్యతిరేక ఉద్యమాన్ని సోషల్ మీడియాలో బలంగా నడిపిస్తున్నటువంటి సోదరుల యొక్క వీడియోలు చూసి కొంతమంది బాబాగారిని వదిలిపెట్టేశామండి అని చెప్తూ ఉన్నారంట. ఆ చెప్తున్నటువంటి వాళ్ళ విషయాలను, వాళ్ళ ఫోన్ కాల్స్ని వీడియోలు చేసి పెడుతున్నారు. ఇందులో నా సంశయం ఇంతకుముందు చెప్పా. నిజంగా వాళ్ళు బాబా భక్తులై ఉంటే, అది నిజమై ఉంటే దాన్ని చక్కగా వాళ్ళు వీడియో చేసి వాళ్ళ ఫేస్ కనిపించేట్టుగా వీడియో చేసి సాక్ష్యాలు కూడా బలంగా, అంటే వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఊరు, వాళ్ళ అడ్రస్ ఏమిటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమిటి, ఇవన్నీ ఇచ్చి చెబితే కొంతవరకు నమ్మశక్యంగా ఉండేది. అది జరగట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో మన వాళ్ళే ఫోన్లు చేసి చాలామంది మేము మారిపోతున్నామని చెప్పినా చెప్పొచ్చు, అలా అనుమానించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అది కాదు పద్ధతి. మారడం ఏం తప్పేం కాదు, అలా మారడం దేశద్రోహము కాదు. అందుకని వాళ్ళని డార్క్లో ఉంచి వాళ్ళ ఫోన్ కాల్ని వినిపిస్తూ వీడియో చేసి పెట్టడం ఎందుకో నాకు అర్థం కాలేదు. దాంట్లో తప్పేం లేదు. సమాజం ఏమి అటువంటి వారిని వెలివేయదు, దండించదు. అయినా సరే వాళ్ళని డార్క్లో ఉంచుతున్నారు. కనుక అలా కాకుండా వాళ్ళ చేత ఒక వీడియో చేయించి వాళ్ళ అడ్రస్సు, ఫోన్ కాల్, ఫోన్ నెంబరు అన్నీ కూడా వివరాలు కూడా పెట్టి చెప్తే వినేవాళ్ళు కొంతమంది వింటారు, నమ్మేవాళ్ళు నమ్ముతారు, అనుమానాలు ఉండవు. ఇది ఒక సలహా. తర్వాత ఏమిటంటే, అలా బాబాగారిని విడిచిపెట్టినారు అని చెప్పి చూపిస్తూ ఈ వ్యతిరేక ఉద్యమకారులందరూ కూడా చాలా గొప్ప విజయం సాధించినట్టుగా, సాయిబాబా గారి పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వీడియోలు చేస్తున్నారు. కింద కామెంట్స్ కూడా పాపం అమాయకమైనటువంటి హిందూ సోదరులు కూడా ఆ విధమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడే ఒక వీడియో చూశాను. 74 సంవత్సరాల వృద్ధుడు మారిపోయాడు, అంటే పాతకాలం సాయి భక్తులు కూడా మారిపోతున్నారు, ఇలా వీడియోలు చేస్తూ ఉన్నారు. అయితే నా ప్రశ్న ఏమిటంటే, బాబాగారిని విడిచిపెడుతున్న ఒకరు, ఇద్దరు, ముగ్గురు, 10 మందో, 100 మందో ఉండవచ్చు. అవి చూపిస్తూ బాబాగారి పని అయిపోయింది, సాయిబాబా గారి పని అయిపోయింది, బాబా భక్తి మార్గం అయిపోయింది, మందిరాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పుకుంటున్నారు కదా. మీరు ఇంతమంది బాబా గారి గురించి పోరాడుతూ, కొంతమంది వేదాలు పట్టుకొని, కొంతమంది పురాణాలు పట్టుకొని, కొంతమంది శాస్త్రాలు పట్టుకొని 24 గంటలు అసత్యాలని, కల్పితాలని, సత్యాన్ని మరుగుపరిచే విధంగా సచ్చరిత్ర విషయాల్ని చెబుతూ పారాయణాలు చేస్తూ, ప్రస్తుతం సమాజంలో ఉన్న ముస్లిం వ్యతిరేకత అనే ఒక దాన్ని ఆధారం చేసుకొని బాబాగారు ముస్లిం అని చెప్పడానికి, ముస్లింలకు సపోర్ట్ చేశారని చెప్పడానికి, సచ్చరిత్ర కథలను ఉపయోగించుకుంటూ సత్యాన్ని మరుగున పరుస్తూ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాపం అమాయకమైనటువంటి కొంతమంది మీరు చదివిందే నిజం అనుకుని, ఎందుకంటే బాబాగారు భక్తులు 100కి 20 మంది కూడా సచ్చరిత్ర చదివి బాబా అంటే ఏమిటో తెలుసుకునే వాళ్ళు తక్కువ. బాబాని ఒక దైవంగా, ఒక గురువుగా, కోరికలు తీర్చే ఒక యోగిగా, సిద్ధపురుషుడిగా భావించుకొని గుడికి వెళ్తుంటారు, పూజించుకుంటారు. కోరికలు తీరిన వాళ్ళు ఆనందిస్తుంటారు, తీరిన వాళ్ళు బాధపడుతుంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ మీరు ఇప్పుడు సచ్చరిత్ర చదివి వినిపిస్తుంటే ఎవరెవరే చరిత్రలో ఇలా ఉందా, బాబాగారు ఇలాంటి వారా, ఇలా చేశారా అనుకొని వాళ్ళు బాబాగారికి దూరంగా జరుగుతూ ఉండవచ్చు. మీరందరూ ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆరాకొరగా అక్కడొకరు ఇక్కడొకరు కొంతమంది రాలిపోతూ ఉండవచ్చు. కానీ నా ప్రశ్న ఏమిటంటే,
ఇదే ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నమే పరమతాల వాళ్ళు మన దేవతల మీద, మన యొక్క ఆచార సంప్రదాయాల మీద, మన విగ్రహారాధన మీద విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తూ ఉండటం వల్ల చాలామంది అమాయకులు, మన పురాణాలు తెలియని వాళ్ళు, మన శాస్త్రాలు తెలియని వాళ్ళు, మన ఆధ్యాత్మిక యొక్క మార్గం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు, మన మతం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు, చాలామంది అమాయకులు వాళ్ళు చెప్పింది నమ్మి మతాలు మారారు. అలా మారిన వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు, కోట్ల మందిలో ఉన్నారు. మరి ఒకసారి చెప్తాను, లక్షల మందిలో ఉన్నారు, కోట్ల మందిలో ఉన్నారు. అప్పుడు మన మతం పనికిరానిదేనా? మన దేవతలు నిజమైన దేవతలు కాదేనా? వాళ్ళు చెప్పినట్టుగా మన దేవతల్లో లోపాలు ఉన్నాయని వదిలేసి వెళ్ళారనే? ఒకసారి ఆలోచించండి. మన హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతంలోనూ ఇస్లాం మతంలోనూ చేరిన వాళ్ళు మన మతాన్ని, మన దైవాల్ని పనికిరారు అని చెప్పి నిర్ణయం చేసుకునే కదా వెళ్ళింది. వాళ్ళు నిర్ణయం చేసుకున్నంత మాత్రాన, వాళ్ళు మతం మారినంత మాత్రాన మన మతం బలహీనమైన మతమా? మన మతంలో ధర్మం లేదా? మన దైవాలకు శక్తి లేదా? మన దైవాలు నిజమైన దైవాలు కాదా? వాళ్ళు ఆరోపించిన ఆరోపణలన్నీ మన దైవాల్లో ఉన్నాయా? కాదు కదా. వాళ్ళు అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మి నిజం అనుకొని ఎంతో గొప్పదైన మన మతాన్ని విడిచిపెట్టి పరమతంలోకి వెళ్ళిపోయారు. సాయి భక్తులు కూడా అలాగే అనుకుంటారు కదా. సాయిరామ్.